సో ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ a + b = 24 అన్నాడు. నెక్స్ట్ a² + b² = 320 అన్నాడు. సో ఇవన్నీ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఫార్ములా తెలియాలి, ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదంతా చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది. ఇలా చేయకుండా డైరెక్ట్గా మనము a³ + b³ ఫార్ములా రాద్దాం. సో a³ + b³ ఎలా రాయొచ్చు అంటే a + b × a² + b² - ab. ఓకే, సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే a + b వాల్యూ మనకు 24 అని తెలుసు, a² + b² వాల్యూ 320 అని తెలుసు, ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని సాల్వ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇదంతా చేయడం కంటే మనకు a³ + b³ వాల్యూ అనేది మల్టిప్లికేషన్ ఆఫ్ a × b, a + b. సో a + bకి ఇది మొత్తం కూడా మల్టిప్లికేషన్లో ఉంటుంది. అంటే వచ్చే ఆన్సరు a + b యొక్క మల్టిప్లై అవుతుంది. అంటే a + b అంటే ఏంటి, ఇక్కడ 24. సో 24తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో కిందున్న ఆప్షన్ చెక్ చేసుకుంటే ఈ కిందున్న ఆప్షన్స్లో 24తో డివిజిబుల్ అవ్వడం అంటే 24 ఈజ్ నథింగ్ బట్ సో 4 × 6 ఇలా రాయొచ్చు. అంటే 4తో డివిజిబుల్ అవ్వాలి. 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే సో లాస్ట్ 2 డిజిట్స్ 4 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు, సో ఇది అవుతుంది, ఇది అవుతుంది. క్లియర్. సో మళ్ళీ మనం 4 అంటే 2, 6 అంటే 3 × 2 అని కూడా రాయొచ్చు. సో మనకు వచ్చే ఆన్సర్ 3 యొక్క మల్టిపుల్ ఉండాలి. 3 యొక్క మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కంపల్సరీ 3 యొక్క మల్టిపుల్ అయి ఉంటాయి. ఓకే, 4 + 1 5, 5 + 1 6, 6 + 2 8. సో ఇది 3 యొక్క మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకేంటి, సో ఇది ఆన్సర్ అనమాట. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.